నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం మంగళగిరిలో సీఎం చంద్రబాబు ఒంగోలులో మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఘన నివాళులు శ్రీశైలం ఘాట్ రోడ్లో రోడ్డు ప్రమాదం నలుగురికి తీవ్ర గాయాలు కర్నూలు ఆసుపత్రికి తరలింపు ఉత్సాహంగా దీపావళి పర్వదినం బాణసంచా మోతలతో హోరెత్తిన నగరం శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలు సైతం ఫలంగా పెట్టే త్యాగధనులు పోలీసులు అని సీఎం చంద్రబాబు కొనియాడారు. ఈగల్ శక్తి బృందాల ఏర్పాటుతో ఏపీ పోలీస్ వ్యవస్థ ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. మంగళగిరిలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. అమరులు వారు పుస్తకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో హోంమంత్రి బంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సిఎస్ విజయానంద్, కలెక్టర్ తమీం అన్సారియా, ఎస్పీ జిందాల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అమరుల వారు మార్టియస్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం. ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు కుటుంబ సభ్యుల మధ్య దీపావళి వేడుకలు జరుపుకున్నారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఎమ్మెల్యే జనార్దన్ రావు సతీమణి నాగసత్యలత, కుమార్తె అనీషా లక్ష్మి ఇతర కుటుంబ సభ్యుల మధ్య బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య దీపావళి జరుపుకున్నారు. పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్ మైదానంలో అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్కు విచ్చేసిన మంత్రి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. చైనా భారత్ సరిహద్దుల్లో జరిగిన ఆక్రమిత దాడిలో 10 మంది వీర జవాన్లను బలిగొన్న రోజును పోలీస్ అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటారని మంత్రి తెలిపారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా సరిహద్దుల్లో మిలిటరీ, పోలీసులు వారి ప్రాణాలు ఫనంగా పెట్టి దేశాన్ని కాపాడుతున్నారని ప్రశంసించారు. శత్రువు దేశాలతో పోరాడే సమయంలో వారు కుటుంబ సభ్యులు పడే మనోవేదన అంతా ఇంతా కాదన్నారు. ప్రకాశం జిల్లాలో ఈ ఏడాది 13 మంది విధి నిర్వహణలో ప్రాణత్యాగాలు చేశారని, వారికి ఘనమైన నివాళులర్పిస్తున్నామని తెలిపారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ రాజాబాబు అన్నారు. చైనా సైన్యంతో 1959 అక్టోబర్ 21న విరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికుల అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. పోలీస్ అమరవీరుల కుటుంబాలకు సమాజం అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, మేయర్ గంగాడ సుజాత, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామిపల్లి సీతారామయ్య, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్, ఏఎస్పీ నాగేశ్వరరావు, పోలీస్ అధికారులు, సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
కావాలని ముందుకు పోతున్నాడు ముందుకు పోయింగా వీడియో ఇవ్వాలంట వాళ్ళకి ముందుకు పోతాడు సైకిల్ ఉంటుంది దయచేసి అందరూ గమనించినప్పుడు అలాగే వచ్చిన అతిథులందరికీ పత్రికలకు అందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయడం రక్షణ కొరకు శాంతి భద్రత పరిరక్షణలో మన పోలీసు సోదరులు విధి నిర్వహణ చేస్తూ ఉగ్రవాదం తీవ్రవాదం మతతత్వం ఫ్యాక్షనిజం వంటి విచ్ఛిన్నక శక్తులతో నేరాలకు ఘోరాలకు పాల్పడే అసాంఘిక శక్తులతో పోరాడుతూ తమ సమాజ నిర్మాణానికి కంకణబద్దులై అమలు అవుతుంటారు. వారి యొక్క త్యాగనిరతి స్ఫూర్తిదాయకం. విధి నిర్వహణలో భాగంగా పోలీస్ శాఖలో పనిచేసే మనందరికీ ఉత్తేజాన్ని ఇవ్వాలి. వారి భౌతికంగా మృతి చెందిన మన హృదయాల్లో చిరస్మరణీయులుగా ఉన్నారని తెలియజేస్తూ ఈ రోజు నేషనల్ పోలీస్ డేగా జరుపుకుంటూ వారి బలిదానానికి సెల్యూట్ చేద్దాం. ఈ రోజు కేవలం విషాదాన్ని నష్టాన్ని గుర్తు చేసుకోవడానికి మాత్రమే కాదు, ఇది వారి ధైర్య సాహసాలను అచంచలమైన స్ఫూర్తిని స్మరించుకునే రోజు. ప్రతి అమరవీరుడు కనుక ఒక కథ ఉంటుంది. ఆ కథలో కన్నీళ్లు, సంతోషాలు, భయాలు మరియు ధైర్యం ఉంటాయి. విధి నిర్వహణలో వారు ఎదుర్కొన్న సవాళ్లు, కష్టాలు మన ఊహ కందవు. గడిచిన సంవత్సరం దేశవ్యాప్తంగా వివిధ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల జాబితాను చూసినప్పుడు గుండె బరువెత్తుతుంది. ప్రతి పేరు వెనక ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు ఉంటుంది. గత సంవత్సరం కాలంలో ప్రకాశం జిల్లాలో అసూలు బాసినటువంటి 13 మంది తన పోలీసు శాఖ సిబ్బందికి నివాళులర్పిస్తూ వారి సేవలను మనం స్మరించుకుంటూ ఇందాక పెద్దలు చెప్పిన విధంగా వ్యక్తి లోపంతో పాటు ఆ కుటుంబానికి అనునిత్యం వారు లేరు అనేటువంటిది వారి బాధను కూడా మనం పూర్చలేని పరిస్థితి అయినప్పటికీ కూడాను సైన్యంలోకి పోలీస్ శాఖలోకి పంపించిన కుటుంబ సభ్యులు కొన్ని సందర్భాల్లో వస్తారో రారో అయినప్పటికీ కూడాను మీ కర్తవ్య నిర్వహణ మీరు ముందున్నారని వెనుదండి ప్రోత్సహించేటువంటి తల్లిదండ్రులు కావచ్చు, వారి యొక్క ధర్మపత్రులు కావచ్చు, కుటుంబ సభ్యులందరికీ కూడాను మనస్ఫూర్తిగా ఈ శాఖలోకి వారిని ప్రోత్సహించడాన్ని అభినందిస్తూ ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా కూడాను దేశ సేవలో, దేశ భద్రతలో, పౌరుల సంరక్షణలో, శాంతి భద్రతలు కాపాడంలో ప్రత్యేక చొరవ చూపించినటువంటి సిబ్బందికి నేను అభినందనలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ అమరవీరుల దినోత్సవ సందర్భంగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకున్నాను. అసూలు బాధితులు ఉన్నారు, అదేవిధంగా ఫిజికల్గా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. వారందరికీ ఈరోజు వారి యొక్క త్యాగాన్ని, వారి యొక్క సెల్ఫ్లెస్ సర్వీస్ని గుర్తు చేసుకుంటూ వారందరికీ కూడా చనిపోయిన వారికి జోహార్ చెప్తూ ఎవరైతే ఇంజూర్ అయి ఉన్నారో వారి సేవల్ని ఇప్పటికీ కూడా ఈరోజు గుర్తించుకుంటూ వారికి నా యొక్క సపోర్ట్ని తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో ఈ కార్యక్రమంలో ముందుగా గుర్తించుకోవాల్సింది మాతృలైనటువంటి వాళ్ళ ఫ్యామిలీస్. వారికి మనము మాటలతో చెప్పినప్పటికీ కూడా వీ కెనాట్ రిమూవ్ దే పెయిన్ అండ్ గ్రీఫ్. అయినప్పటికీ కూడా వారి త్యాగాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటూ ఆ ఫ్యామిలీస్కి మనం ఎప్పుడు కూడా అండగా ఉండాలనే సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. శ్రీశైలం ఘాట్ రోడ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలిసిన వెంటనే 108 వాహనంలో సున్నిపెంట ప్రభుత్వ వైద్యశాలకు క్షతగాత్రులను తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు శ్రీశైలం నుండి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్, బెంగళూరు శ్రీశైలం వస్తున్న కార్
చిన్నారుట్ల సమీపంలో ఢీకొనడంతో ప్రమాదం సంభవించినట్లు చెప్పారు. ఘాట్ రోడ్లో వేగంగా వాహనాలు నడపరాదని, కార్తీక మాసం ఉత్సవాలకు భక్తులతో తరలివచ్చే వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని రోడ్డు భద్రతా ప్రమాణాలు, వేగ నియంత్రణ పాటించాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచించారు. సంతమాగులూరు మండలం పుట్టవారిపాలెం అతిథి గృహంలో పార్టీ శ్రేణులు మరియు పలువురు అధికారులతో సమీక్షించారు. ఇటీవల మరణించిన మండల పార్టీ అధ్యక్షుడు గాడిపత్తి వెంకట్రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అభివృద్ధి పనుల పురోగతి, రైతుల కోసం ముందస్తు ప్రణాళిక, గ్రామాల్లో సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి గ్రామ, మండల కమిటీలు పూర్తి చేయాలన్నారు. కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలంలో జరిగిన సంఘటన దురదృష్టకరమని, దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఈ అంశంపై ఒంగోలులో మీడియాతో మాట్లాడారు. వైసీపీ వారు శవరాజకీయాలు చేయాలని చూస్తున్నారని మంత్రి స్వామి అన్నారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం, పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు. కుల రాజకీయాలు చేయవద్దని ఇప్పటికే మృతుని భార్య కోరడం జరిగిందన్నారు. బాధిత కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్లో పరామర్శించారని, హోంమంత్రి వంగలపూడి అనిత, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ బాధిత కుటుంబాన్ని పరామర్శించడం జరిగిందని అన్నారు. కులాల మధ్య వైషమ్యాలు తేవాలని చూశారని, కానీ విఫలం చెందారన్నారు. హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. వీళ్ళు ఎప్పుడు కూడా శవరాజకీయాలు చేసేటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వైసీపీ ఇక్కడ సంబంధం లేదు. వారికి మా పార్టీ తరఫున, అదేవిధంగా ప్రభుత్వం తరఫున వారి పూర్తి స్థాయిలో అండగా ఉన్నాం. మృతుడి సతీమణి కూడా దయచేసి ఇటువంటి కుల రాజకీయాలు చేయొద్దండి, దీనికి బొమ్మలు లాగొద్దని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు వారితో మాట్లాడారు. హోంమంత్రి గారు, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి పురపాలక శాఖ మంత్రులు కూడా వెళ్ళారు. మా శాసనసభ్యులైతే వారికి పూర్తిగా అండగా ఉన్నాం. ఎక్కడా లేని విషయంగా ఈరోజు కులాల మధ్య చిచ్చు పెట్టడం, వాటితో ఏదో లబ్ధి పొందాలనుకున్నారు. అది పూర్తి వైఫల్యం చెందింది అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకుంటూ ఈ సంఘటన జరగకూడదు, అలాంటి సంఘటన జరిగిందని మేము సీరియస్గా తీసుకున్నాం. వెంటనే కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడాను ఇలాంటి చర్యలు మంచిది కాదని మేము చెప్తున్నాం. నగరంలో ఉదయం కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉదయాన్నే వర్షం కురవడంతో స్కూళ్లకు వెళ్లే చిన్నారులు, విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే వారు, ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన స్వచ్ఛ అవార్డుల జాబితాలో ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్కు స్వచ్ఛ అవార్డు లభించింది. స్వచ్ఛత, పరిశుభ్రత, తాగునీరు, ప్రయాణికుల మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో ఈ అవార్డును ఒంగోలు డిపో సొంతం చేసుకుంది. సిబ్బంది సమిష్టి కృషితోనే ఈ అవార్డు లభించిందని డిపో మేనేజర్ గట్టమనేని శ్రీనివాసరావు తెలిపారు. ప్రయాణికులకు మరింత మెరుగైన, ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు గ్రీనరీ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. స్వచ్ఛ డిపో అవార్డులో ప్రధానంగా మా రీజనల్ మేనేజర్ ఇచ్చిన డైరెక్షన్లో డిపో సిబ్బంది, బస్ స్టేషన్ మేనేజరు ప్లస్ బస్సులో ఉండే బస్సు స్టేషన్ కంట్రోలర్స్ అందరం చేసిన సమిష్టి కృషిలో భాగంగా మేము ఈ స్వచ్ఛ బస్ స్టేషన్ అవార్డుని పొందగలిగాము. ఒక అవార్డు పొందటం కాదు, దాన్ని నిలబెట్టుకోవటం చాలా ముఖ్యమైన విషయం. మేము దాన్ని ఈ బస్ స్టేషన్ని ప్రజలకి అనుకూలంగా డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ, టాయిలెట్స్ విషయంలో కానీ, వీటన్నిటి విషయంలో అనిత్యం జాగ్రత్తలు తీసుకుంటూ దీన్ని నిలబెట్టుకుంటూ ప్రజలకు చాలా సౌకర్యవంతంగా ఈ బస్ స్టేషన్ని కొనసాగించాలనే దృఢ సంకల్పం మాకుంది. అది మేము కొనసాగిస్తాం. మాజీ మంత్రి సిద్ధారాఘవరావు ఒంగోలు నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. బాణాసంచా కాలుస్తూ ఉత్సాహంగా దీపావళి వేడుకలు జరుపుకున్నారు. దీపావళి వెలుగులు ప్రతి ఒక్కరి జీవితాల్లో నింపాలని ఆకాంక్షించారు.
ఈరోజు దీపావళి పండుగ దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో దీపావళి సంబరాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రాభివృద్ధి కానీ జిల్లాభివృద్ధి కానీ బాగుంటుందని రాష్ట్ర ప్రజానీకానికి అన్ని విధాలు కూడా లక్ష్మీ అమ్మవారు కృపా కటాక్షాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా దీపావళి శుభాకాంక్షలు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ కుటుంబ సభ్యులందరికీ కూడా అందరూ దీపావళి పండుగ ఆనందంగా సంతోషంగా జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. ప్రకాశం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టర్ రాజాబాబు దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఉత్సాహంగా బాణసంచా కాల్చి దీపావళి వేడుకలు ఆనందంగా నిర్వహించారు. బాపట్ల జిల్లా అద్దంకి సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన మంత్రికి ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం మనసు ప్రశాంతంగా ఉంటుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి దేవస్థానం అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని మంత్రి అన్నారు. हरि ओम ओम संयो प्रसाद सिद्ध्यर्थम यथाशक्त्याञ्जनेय सौरे होते दक्षिण दिग्भागे श्रीशैलस्याग्नेय प्रदेशे क्षत्याः राजेश्वरनाथ्याः దేశ రక్షణలో ప్రాణాలను అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల రోల్ ఆఫ్ ఆనర్ పుస్తక్ ట్రోలీని ఏఆర్ డీఎస్పీ విజయ్ సారథికి అందజేశారు. పోలీసు వారి ధైర్యం, త్యాగం, కర్తవ్య నిబద్ధత వల్లే సమాజం శాంతి భద్రతలతో ఉందన్నారు. 1959 అక్టోబర్ 21వ తేదీన సియాచిన్ పర్వత శ్రేణుల్లో చైనా సైన్యం దాడిలో 10 మంది భారత సైనికులు వీరమరణం పొందారని, వారి సంస్మరణగా ప్రతి ఏటా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాలు 21 నుండి 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహిస్తున్నామని బాపట్ల ఎస్పీ బి ఉమామహేశ్వరరావు తెలిపారు. అక్టోబర్ 31వ తేదీన సమైక్యతా దినం నిర్వహించుకుని కార్యక్రమాలను ముగిస్తామన్నారు. అమరవీరుల కుటుంబ సభ్యులకు ధృవీకరణ పత్రాలు, బహుమతులు అందజేశారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు, బాపట్ల టౌన్ డీఎస్పీ రామాంజనేయులు, రేపల్ల డీఎస్పీ శ్రీనివాసరావు, చీరాల డీఎస్పీ మొయిన్, బాపట్ల ఆర్డీఓ గ్లోరియా, తహసీల్దార్ సలీమా, పోలీస్ సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. పండుగ పబ్బాలను కూడా పోలీసులకు అందున ప్రాణాల్ని పడంగా
వై రాధా కవిత గారు, పి శ్రీనివాసరావు గారు, వీరి యొక్క కుటుంబ సభ్యులు. निष्क्रमणकై అనందాహూతి ఈనాటి స్మారక ర్యాలీని ప్రారంభిస్తారు. కర్తవ్య నిబద్ధత వల్లే మన సమాజం నేడు శాంతి భద్రతతో జీవిస్తోంది. 1959 అక్టోబర్ 21వ తేదీన లడాఖ్లోని హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో భారతదేశ పోలీసు దళంలోని 10 మంది సిబ్బందిపై చైనా దళాలు దాడి చేశాయి. వారిపై 10 మంది సిఆర్పిఎఫ్ పోలీస్ సిబ్బంది వీరోచింతగా పోరాడి వీరమరణం పొందారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఈ రోజున దేశమంతా పోలీస్ స్మారక దినోత్సవంగా జరుపుకుంటూ ఆ వీరులను మాత్రమే కాదు, తమ ప్రాణాలను దేశ సేవ కోసం అర్పించిన పోలీస్ సిబ్బందిని స్మరించుకుంటాం. ఒంగోలు ఘోష ఆసుపత్రి వద్ద బీసీ బాలికల వసతి గృహంలో దీపావళి వేడుకలు నిర్వహించారు. వసతి గృహంలోని విద్యార్థినులకు మిఠాయిలు పంచిపెట్టి మతాబులు అందజేశారు. విద్యార్థినులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. విద్యతోనే పేదల జీవితాల్లో వెలుగులు వస్తాయని పలువురు వక్తలు అన్నారు. బీసీ సంక్షేమ సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దులూరి శ్రీనివాసులు, యువజన విభాగం అధ్యక్షులు గోగు శివుడు, ముదిరాజా, టీడీపీ నాయకులు కొటారి నాగేశ్వరరావు, నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు, దన్నారపు మస్తాన్రావు, కరవది సుబ్బారావు, సంతవేలూరి కోటేశ్వరరావు, శాంకరి, అక్కిరాజు ప్రియాంక, రామకృష్ణ, నట్టం పురంధరదాసు, ముసులూరి కోటేశ్వరరావు, తన్నీరు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చదువుకి పేదరికం అడ్డుకోకూడదని, చదువే మనం ఉన్నత స్థితికి ఎదగడానికి సహాయపడుద్దని, మీరందరూ కష్టపడి ఇష్టపడి బాగా చదివి మీ తల్లిదండ్రులుగా ఆశలు నెరవేర్చాలని, మీరు ఏదైతే కావాలనుకుంటారో ఆ ఆశయాని కోసం పట్టుదలతో బాగా చదవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ దీపావళి రోజు మీ అందరి సమక్షంలో దీపావళి పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మద్దులూరి శ్రీనివాసరావు గారు వాళ్ళ టీము ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. మీరు ఎందుకు హాస్టల్లో ఉంటున్నారు, మిగిలిన వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో ఎందుకు చదువుకుంటున్నారు? కేవలం మన ఆర్థిక స్థితి బాగలేకపోవటం వల్లే మనం హాస్టల్లో పోయి చదువుకుంటా ఉన్నాం. దాన్ని కసిగా తీసుకొని మనం కూడా మన రాబోయే తరాలు ఇక్కడి నుంచి మీ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్, మీ తమ్ముళ్ళు అయితేనేమి, మీ చెల్లెళ్ళు అయితేనేమి, మీ కుటుంబ పరిస్థితి అయితే బాగుండాలని కసిగా కానీ చదివారా? చదివే మనకు ఆయుధం. చదువు మించింది ఏది లేదు ప్రపంచంలో. చదువుకున్న వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్తారు. ఆ ఉన్నత స్థితికి వెళ్ళిన వాళ్ళు సమాజాన్ని మారుస్తారని చెప్పని దృఢ సంకల్పంతో తెలియజేస్తా ఉన్నాను. ఒకటేనమ్మా, మన కుటుంబం బాగుపడాలంటే ముందు నీలో మార్పు రావాలా. నీలో మార్పు వస్తే ఆ మార్పు తీసుకొచ్చేది ఒక చదివే. అందరు కలిసి చదువుకొని మీ సమాజాన్ని, కుటుంబాన్ని బాగుపరచాలని చెప్పి తెలియజేసుకుంటా. పండుగ పర్వదినాల్లో ఇళ్లకు వెళ్లకుండా హాస్టల్లోనే ఉంటున్నందున ఆత్మన్యూన్యతకు గురి కాకుండా ఉండేందుకు మా వంతుగా మేము గత 10 సంవత్సరాల నుంచి దీపావళి వేడుకలను హాస్టల్లో విద్యార్థుల మధ్యన జరుపుకుంటూ, ప్రముఖులను ఆహ్వానించుకుంటూ, వారి నుంచి స్ఫూర్తిదాయకమైన మాటలను విద్యార్థులకు చెప్పిస్తూ, వాళ్ళని ఉన్నత ఉద్యోగాలు సాధించుకునే విధంగా భావి బాటను ఏర్పరచుకోవాలనే విధంగా మేము వాళ్ళకి స్ఫూర్తిని పెంచే కార్యక్రమం చేస్తున్నాము. సంతపేట సాయిబాబా మందిరంలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవస్థానంలో సాయిబాబాకు, నాగలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మందిర ప్రాంగణాన్ని వెల్లటూరు జ్యోతి పూలతో సుందరంగా అలంకరించారు.
మతాబులు కాలుస్తూ బాబా ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మందిర నిర్వాహకులు అలహరి చెంచల్రావు ఆకాంక్షించారు. సాయి యువసేన భక్త బృందం ఆధ్వర్యంలో దీపావళి సంబరాలు జరుపుకున్నారు. పెద్దదూర్నాల మండలం కటకానిపల్లి సమీపంలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్కు గండి పడింది. దీంతో కాలువ సమీపంలోని పలు పంట పొలాలు నీట మునిగాయి. దీంతో విషయం తెలుసుకున్న ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు వెలిగొండ ప్రాజెక్ట్ రెవెన్యూ అధికారులతో కలిసి గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. వెలిగొండ ప్రాజెక్టుపై గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందన్నారు. త్వరలో కూటమి ప్రభుత్వం ప్రాజెక్టు కాలువల లైనింగ్ పనులు చేపట్టనుందని, తద్వారా ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఉంటాయన్నారు. వచ్చే ఆగస్టు చివరి నాటికి వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. నీట మునిగిన పంటల రైతులకు ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. అది చిన్నదిలే సార్, అది ఇవాళ సన్న బొక్కలు లేదు. వీళ్ళంతా ఎకరా 2 ఎకరాలు బేదర్ అయితే అసలు విధంగా మొత్తం యాడికి పోయే పరిస్థితి. ఆరుమూని పదసారి వచ్చినప్పుడు బెద్దం పడి ఉన్నప్పుడు మోయిన బెద్దం పడింది. అది జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతానికి వచ్చి వెలుగొండ ప్రాజెక్టు పూర్తయింది, జాతికి అంకితం చేశామని చెప్పేసి ఆ రోజు ప్రజల్ని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ప్రజల్ని మోసం చేసిన మాటలు మాట్లాడిన సందర్భంలో మరి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చెప్పింది జాతికి అంకితం చేసిందని కూడా అవాస్తవాలు, అబద్ధాలు, పచ్చి అబద్ధాలు మాట్లాడారని నేను అందరినీ తీసుకొని వచ్చిన సందర్భంలో ఇంకా వెలుగొండ ప్రాజెక్టు పరిధిలో మరి సెకండ్ టన్నల్లో లోపల ఇంకా మరి పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే అప్పుడున్నటువంటి రాజశేఖర్ హయాంలో కానీ, అదేవిధంగా వైసీపీ హయాంలో జరిగినటువంటి తూతు మంత్రంగా జరిగినటువంటి యొక్క ఫీడర్ కెనాల్స్ యొక్క పరిస్థితి మరి రాష్ట్ర మంత్రివర్యులందరూ కూడా చూపించడం జరిగింది. చూపించి ఇవన్నీ కూడా వెలుగొండ ప్రాజెక్టు ఒక మంచి బృహత్తరమైన ప్రాజెక్టు. ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంత రైతుల్ని, అదేవిధంగా ప్రజలను ఆదుకోవాలంటే ఏకైక నీటి వనరు ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం. మంగళగిరిలో సీఎం చంద్రబాబు, ఒంగోలులో మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఘన నివాళులు. శ్రీశైలం ఘాట్ రోడ్లో రోడ్డు ప్రమాదం, 4గురికి తీవ్ర గాయాలు, కర్నూలు ఆసుపత్రికి తరలింపు. ఉత్సాహంగా దీపావళి పర్వదినం, బాణసంచా మోతలతో హోరెత్తిన నగరం. డి న్యూస్లో నేటి మాట. అవసరానికి 2 మెట్లు దిగడంలో తప్పులేదు, కానీ అవకాశాల కోసం దిగజారిపోవడం చాలా పెద్ద తప్పు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.